పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో దారుణం జరిగింది. గండికోట ధాన్యాగారం వద్ద నగ్నంగా పడి ఉన్న మైనర్ బాలిక మృతదేహం స్థానికంగా కలకలం సృష్టించింది. ప్రొద్దుటూరులోని గౌతమి జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న 17 ఏళ్ల బాలిక మృతి చెందినట్లు గుర్తించారు. లోకేష్ అనే యువకుడితో బాధితురాలు గండికోటకు వచ్చినట్లు సమాచారం. బాలికపై అత్యాచారం అనంతరం హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనుమానితుడిగా ఉన్న లోకేష్ ని ప్రొద్దుటూరులో అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. గండికోటలో హత్యకు గురైన మైనర్ బాలిక తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తెకు జరిగినట్లు మరొకరికి జరగకూడదని నిందితుడు లోకేష్ ను ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలో వాని ఎన్కౌంటర్ చేయాలి. మీ చేత కాకుంటే నేనే చేస్తా, ఓకేనా? అది ఇటాటోళ్ళు ఉంటే ప్రపంచంలో వాని ఎన్కౌంటర్ చేయాలి. మీ చేత కాకుంటే నేనే చేస్తా, ఓకేనా? అది మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లోకేష్ ను కూడా అదుపులోకి తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. పోలీసులు విచారణలో ఏ అంశాలు వెలుగు చూశాయి? పూర్తి వివరాలేంటి శ్రీనివాస్? పొద్దుటూరు పోలీసులు ఎవరైతే నిందితుడు లోకేష్ ఉన్నాడో అతను అదుపులోకి తీసుకున్నారో అనేది అయితే ప్రాథమికంగా మనకు సమాచారం అందుతుంది. మొత్తం మీద అయితే ఏదో ప్రముఖ పర్యాటక క్షేత్రమైనటువంటి గండికోటలో ఈ ఒక మైనర్ బాలికని ఏదైతే అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసి అక్కడే పడేసి నగ్నంగా పడేసినటువంటి పరిస్థితి చాలా దారుణమైనటువంటి నేపథ్యం అక్కడ కనిపిస్తుంది. ఆ తండ్రి కూడా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం. ఎవరైతే లోకేష్ ఉన్నాడో అతను ఇమ్మీడియట్ గా ఎన్కౌంటర్ చేయాలి అని చెప్పేసి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడ ఎటువంటి సెక్యూరిటీ ఎవరు వెళ్తున్నారు, ప్రేమికులు వెళ్తున్నారా లేకపోతే ఇంకేదన్నా అసాంఘిక కార్యకలాపాలు అక్కడ జరుగుతున్నాయనేటటువంటి ఒక చెక్ లేకపోవటము, పోలీసులు కూడా దాని గురించి పట్టించుకోని కారణంగానే ఇటువంటి సంఘటనలు అక్కడ జరుగుతున్నాయి. చాలా మంది ప్రేమ గంటలు అక్కడికి వెళ్తూ ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారనేటువంటి ఒక ఆవేదన కూడా చుట్టుపక్కల వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ పర్యాటక క్షేత్రంలో ఒక మైనర్ బాలిక, ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ఒక మైనర్ బాలికని ఈ విధంగా తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేయడం అనేది కలకలం రేపింది. పోలీసులు అయితే ఇటు జమ్మలమడుగు పోలీసులు, ఇటు పొద్దుటూరు పోలీసులు పూర్తి స్థాయిలో దీని మీద దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు అయితే లోకేష్ ఎవరైతే నిందితుడు ఉన్నారో అతను పోలీసులు అదుపులో ఉన్నారనేది అయితే మనకు సమాచారం అందుతుంది. అతన్ని విచారిస్తున్నారు. ఇంకా మరి ఎందుకు అతను హత్య చేయాల్సి వచ్చింది, ఏంటి కారణాలు, ఏంటి మిగతా అంశాలు అనేది కూడా విచారణలో తేలాల్సిన అవసరం ఉంది.